మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో అక్కడ నుంచి తర్వాత అండి ఈయనకి ఒక ఇన్స్పిరేషను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన చేత పాటలు రాయించుకుంటాడు. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వల్ల వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత ఆయనకి ఆపరేషన్ అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు పాటలు రాశాడు ఆయన. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అద్భుతమైనటువంటి పాటలు రాశాడు ఆయన. మనందరం వేటూరి సుందరమూర్తి పాటలు వింటాం. వేటూరి సుందరమూర్తి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు వింటాడు. అబ్బా సరే, కృష్ణపక్షం రాసిన మహాకవి. మహాకవి తర్వాత సినిమాల కోసం కాకుండా ప్రైవేట్గా రాసి పెట్టుకున్నటువంటి పాటలు సినిమాల్లో పెట్టారు ఆయన్ని. అవునా? ఏదో మేఘ సందేశంలో ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై పాట, అది కృష్ణపక్షంలో మొట్టమొదటి కవిత అది. దానికి ట్యూన్ చేసి పెట్టారు. తర్వాత ఏకవీరలో ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి, రామారావు గారు నాగేశ్వరరావు గారు, అది ప్రైవేట్ సాంగే. తర్వాత మేఘ సందేశంలో మేఘ సందేశంలో 4 పాటలు ఉన్నాయి కృష్ణశాస్త్రి గారివి. అవి అప్పుడప్పుడు రాసుకుని పెట్టుకునేవి ఆయన. తర్వాత ఆయన దిగులుగా ఉండేటప్పుడు, అప్పటికి 80 సంవత్సరాలు వచ్చాయి, అప్పుడు రాసుకున్నాడు ఒక పాట. సీతవేళ రానియకు రానియకు శిశిరానికి చోటియకు చోటియకు అని రాసుకున్నాడు. అందులో అద్భుతమైన లైన్ ఏంటంటే, మరణ దేవత దగ్గరికి వస్తే వేటలేడని పంపించు వీలు కాదని చెప్పించు అన్నాడు. మరణ దేవత కానీ దగ్గరకు వస్తే ఇంట్లో లేడు, ఇప్పుడు వీలు కాదని పంపించు అని రాసుకున్నాడు. అద్భుతమైనటువంటి పాట. ఆ పాట కూడా మేఘ సందేశంలో ఉంది. సో తర్వాత ఈయన పాటలు రాయటానికి బి గోపాలం గారు వచ్చేవాళ్ళు. బి గోపాలం గారు వస్తే ఈయన రాసినటువంటి పాటలకి ప్రశాంతంగా ఇద్దరే కూర్చునేవారు ఇంట్లో. ఆయన పక్కన చిన్న టీపై వేసుకొని నేను పక్కన కూర్చునేవాడిని, ఏదో నందీశ్వరుడిలాగా. సో ఆయన రాస్తూ ఉంటే ఈయన ట్యూన్ చేసేవాడు అనమాట. అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి ట్యూన్స్ కృష్ణశాస్త్రి గారి. అది ఒక సెపరేట్, అదే వదిలిపెట్టండి. ఈయనకి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేస్తే బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఈయన చూడటానికి వచ్చారు. వచ్చి బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతుంటే ఈయన కాగితం మీద రాశాడు, గొంతు మూగబోయిన గుండె పలుకుతూనే ఉందని రాశాడు. అసలు కృష్ణశాస్త్రి గారి టాపిక్ వస్తే నేను ఆ టాపిక్లో నుంచి బయట రావటానికి నాకు చాలా కష్టం. సార్ అయితే ఇది విశ్వనాథ్ గారికి ఎలా ఇన్స్పిరేషన్ అయింది? దేనికి ఇన్స్పిరేషన్? ఈయన గొంతు మూగవాడు కదా, మూగతనమే. మూగవాడు అయిపోయిన తర్వాత కృష్ణశాస్త్రి గారి అంటే విశ్వనాథ్ గారికి ఎంత భక్తి అంటే, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన కాళ్ళ మీద చేతులేసి పాట రాయించుకునేవాడు. ఆయనకి అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. నాకు తెలిసి కళా తపస్సు అనేటటువంటి బిరుదు విశ్వనాథ్ గారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే ఇచ్చారు. ఎంత గొప్ప విషయం చెప్పారు సార్. మహాకవి. ఎంత కవి అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీని నారాయణ రెడ్డి గారు వాళ్ళిద్దరూ అన్నారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్య ప్రభావం నుంచి మేము బయటికి రావడానికి 5 ఏళ్ళు పట్టిందన్నారు. ఏం పాటలండి ఇది! మల్లెల వేళయని వెన్నెల మాసమని తొందరపడే ఒక్కో ఇలా ముందే కూసింది. తర్వాత మల్లెల వేళనే వెన్నెల వేళనే వేణువూదైనా వేణువూదిన వేళ వెన్నెల అయ్యేనా అన్నాడు. అద్భుతం. బిఎన్ రెడ్డి గారి సినిమా రాజమగటం అట్ర ఫ్లాప్ అయినా సరే అందులో సడిసేయ కోగాలి సడిసేయ బొకే అనేటటువంటి పాట, ఆ పాట బ్రహ్మానంద గారికి చాలా ఇష్టం. ఇప్పుడు ఆ పాట పట్టుకొని వింటాడు. అటువంటి మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మూగవాడు అయిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు ఒత్తుతూ పాట రాయించుకున్నాడు విశ్వనాథ్ గారు. ఉండమ్మ బొట్టు పెడతాలో పాటలన్నీ ఆయనవే, పెద్ద హిట్స్. బాలసుబ్రహ్మణ్యం బాగా మొట్టమొదటి హిట్ అయిన పాట ఏంటంటే
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని కలుమూల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. కృష్ణార్పణం. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా పాడాడు ఆ పాట. ఆ పాటతో మంచి పేరు వచ్చింది. మొదటి సక్సెస్ఫుల్ పాట, మొదటి సక్సెస్ఫుల్ పాట. అసలు వాళ్ళ ఫాదర్ సాంబమూర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదర్ సాంబమూర్తి గారు అనుకుంటా, ఆయన గుర్తొచ్చాడేమో. ఆయన హరికథలు చెప్పేవాడు, ఇట్లాంటివన్నీ పాడేవాడు. అదే ఆ వారసత్వమే సంక్రమించింది బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆ ఉండమ్మ బొట్టు పెడతా అసలు పండగలో సంక్రాంతికి అయితే ప్రతి సంక్రాంతికి ఈ పాట వినిపించేది. అయితే అక్కడి నుంచి ఇంకా అక్కడ విశ్వనాథ్ గారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే సిరిశ్రమలో జయప్రద మూగ క్యారెక్టర్ని. ఓకే. తర్వాత శంకరాభరణం సక్సెస్ అయిన తర్వాత ఆ శంకరాభరణానికి ఇన్స్పిరేషను పారుపల్లి ఆయన, తర్వాత బాలమురళి గారని ఆయన ఒక చోట చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే తర్వాత అండి చెల్లెలి కాపురంలో ఒక పాట విన్నాం మనం. ఆ పాట టర్నింగ్ పాయింట్ విశ్వనాథ్ గారికి. ఆ పాట కూడా అనుకున్నాం మనం, ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. క్లైమాక్స్లో చెల్లెలి కాపురంలో వాణిశ్రీ శోభన్ బాబు కాంపిటేటివ్ స్పిరిట్తో ఆవిడ డ్యాన్స్ చేయడం, ఈయన పాట పాడటం. సినారే గారు రాసిన పాట. చలన కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గల వినీల కచమర విలాస బంధుల తనులతిక చెంచలించిపోగాది. ఆ పాట కూడా ఒక ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. ఓకే. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. ఒక్కటే ఇన్స్పిరేషన్ కాదు కదా. ఇప్పుడు ఇది లైఫ్ ట్రావెలింగ్లో ఎన్నో సంఘటనలు, ఎంతోమంది వ్యక్తులు, గొప్ప గొప్ప సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటితో అవన్నీ ఇన్స్పైర్ చేస్తాయి. అంటే నిజంగా కొన్ని పనులు జరిగేది మన మంచి కోసమే అని చెప్తుంటారు కదా. డెఫినెట్గా ఎన్టీఆర్ గారి దగ్గర, ఏఎన్ఆర్ గారి దగ్గర ఈయనకి ఆ డోర్స్ క్లోజ్ అవడం అనేది ఏదైతే జరిగిందో అది తెలుగు సినిమా మంచి కోసమే జరిగినట్టుంది. డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళిద్దరితో సినిమాలు చేస్తూ ఉంటే ఈ శంకరాభరణం సినిమాలే వస్తాయి. అవును, హీరో ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి. ఒక శంకరాభరణం వస్తుందా, ఒక సాగర్ సంగమం, తర్వాత మళ్ళా సిరిశ్రమం అయిన తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారు కాస్త పుంజుకొని నిర్మాతగా ఒక పార్ట్నర్గా ఈయనకు ఒక మంచి పుష్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి నాకు మరొక సినిమా చేయండి. అప్పుడు బ్యానర్ అనమాట, ఆయన బ్యానర్ పూర్ణోదయ క్రియేషన్స్. సార్ అంటే విశ్వనాథ్ గారు ఇదిగో అని 4 కాగితాలు ఇచ్చాడు. కథ నిర్మాత కథ తెలియాలి కదా. నాకేం చెప్పక్కర్లేదండి, మీరు నాకు సినిమా చేసి పెట్టండి అన్నాను. అనేసరికి సో చాలా ఏమంటాం, ఒక డివోషను, ఒక కమిట్మెంటు, ఒక అద్భుతమైనటువంటి మెంటల్ ప్రిపరేషన్స్తో ఎవడండి శంకరాభరణం కదా ఆ జేవి సోమయాజులు ఆయన్ని చక్కగా మోల్డ్ చేసి శంకరాభరణం సినిమా చేసి, శంకరాభరణం రిలీజ్కి ముందు బిజినెస్ పీపుల్ కోసం 100 రోజులు 100 షోలు వేశారండి మెడ్రాస్లో. 100 షోలు వేశారు. ఎవరు కొనలేదు. అందరూ సినిమా చూడటం బాగుంది అది ఇది అనుకుంటున్నారు కానీ ఎవరు కొనట్లేదు. అప్పుడు మనోరమ అని తమిళ ఆర్టిస్ట్, మేజర్ సుందరరాజన్ వాళ్ళిద్దరు కలిసి మెడ్రాస్ తీసుకున్నారు. తర్వాత ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు తీసుకున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ఏదైనా సినిమా కొంటే అది ఫ్లాప్ అవుతుంది అనేటటువంటి నానుడు ఉంది అప్పుడు. ఓకే. ఎంఎస్ రెడ్డి గారు కొన్నారు కాబట్టి ఈ సినిమా గోవింద అనుకున్నారు. అలాగలాగా చాలా తక్కువ రేట్లకి అమ్మాడు ఏడిది నాగేశ్వరరావు గారు. విజయవాడలో దుర్గా కళామందిర్ అనుకుంటా ఆ సినిమా కొద్దిగా పికప్ అవుతుంది. కొద్దిగా పికప్ అవుతుంటే ఏడిది నాగేశ్వరరావు గారిని ఈ సినిమా నేను కొంటానంటే చాలా తక్కువ రేటుకి ఇచ్చాడంట. ఆయన కోట్లు సంపాదించాడు ఆ సినిమా మీద.
శంకరాభరణం తెలుగు ఫిలిం బిఫోర్ శంకరాభరణం, ఆఫ్టర్ శంకరాభరణం. శంకరాభరణం నచ్చని ప్రేక్షకుడు ఉండడండి సార్. బిఫోర్ తెలుగు సినిమా, ఆఫ్టర్ తెలుగు సినిమా మాత్రమే కాదు సార్. అవును, శంకరాభరణకు ముందు తెలుగు జాతి, శంకరాభరణం తరువాత తెలుగు జాతి కూడా. డెఫినెట్గా. తర్వాత అండి శంకరాభరణం చూసి చాలామంది తల్లులు వాళ్ళ ఆడపిల్లలకి డాన్సులు నేర్పించారంట. కరెక్ట్. సంగీతమా నృత్యమా, ఏమి సినిమా అండి అది, కళాఖండం అది. శంకరాభరణం అంటే శంకరాభరణమే, దాని గురించి వేరే చెప్పాల్సినట్టు అవసరం లేదు. బాలసుబ్రహ్మణ్యం అయితే పారిపోయాడు, నేను ఈ పాటలు పాడనని పారిపోయాడు. కేవి మహాదేవన్ గారు అసిస్టెంట్ పోహళింది వెళ్ళి లాక్కొచ్చి, నీ వాయిస్ ఆల్రెడీ పరిచయం అయింది జనాలకి, నువ్వే పాడతావు అది ఇదని చెప్పి ఆయనకి మారల్ బూస్టప్ ఇచ్చి పాడించారు. సో శంకరాభరణంలో ప్రతి అంశము అద్భుతమే. సంగీతమా, సాహిత్యమా,